అప్కమింగ్ ప్రోమోలో చారు తలకి గాయమవడంతో ఇక పద్మ వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళి చారుని బెడ్పై పడుకోబెడతారు. అప్పుడు శ్రీను గురించి పద్మ ఏమంటుందంటే, దేవుడి దయ వల్ల శ్రీనుకి ఆ ఉద్యోగం వచ్చిందంటే ఆ తర్వాత చారు శ్రీను ఇద్దరు ఒక మంచి ఇంటిని అద్దెకి తీసుకొని వాళ్ళ పాటికి వాళ్ళు ఆనందంగా హాయిగా ఉంటారు అని పద్మ అన్న మాటలని రఘురామ్ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక జానకితో విన్నావా జానకి, శ్రీనుకి ఆ ఉద్యోగం రాగానే శ్రీనుని ఈ ఇంటికి దూరం చేద్దాం అనుకుంటుంది. వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంటికి దూరంగా ఉండిందే లేదు, అలాంటిది పెళ్ళి వాడిని ఇంటికి దూరం చేస్తుందా అని చెప్పి రఘురామ్ జానకితో చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ చారు ఏమో వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ బావకి ఆ ఉద్యోగం రావాలి అని చెప్పి చారు అనగానే ఇక చారు వాళ్ళ నాన్న డబ్బు తీసుకొని శ్రీనుని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి లంచం ఇస్తూ ఉంటాడు. ఇక అక్కడికి శ్రీను ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు, టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. రఘురామ్ శ్రీను ఎక్కడ ఇంటికి దూరం అయిపోతాడని చెప్పి బాధపడుతూ ఉంటే చారు ఏమో ఆ జాబ్ వచ్చేస్తే తను బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉందామని చెప్పి అనుకుంటుంది. ఇక ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది, మరి శ్రీనుకి జాబ్ వస్తుందా, వస్తే ఏం జరగబోతుంది అన్నది